ఆయన పేరు మార్చుకోవడానికి పెద్ద అవమానంగా ఫీల్ అవ్వట్లా. కానీ కుటుంబ సభ్యులు ఇన్నాళ్ళు ఆయనకి మద్దతు ఇచ్చి ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఆయన సన్నిహితులు, ఒక పర్టికులర్గా ఒక సామాజిక వర్గం అండ్ ఆయన పేరు మార్చుకున్న సామాజిక వర్గం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది పరిస్థితి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓకే కృష్ణవేణి గారు, మిమ్మల్ని మీతోనే స్టార్ట్ చేస్తాను. ముద్రగడ పద్మనాభం గారు ఎందుకో పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నట్టుగా, కసి పెంచుకున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి, ఏం జరిగి ఉండవచ్చు, మీరేమనుకుంటూ ఉన్నారు? నమస్తే అండి రవిశంకర్ విల్లా గారు, అలాగే 99 వీక్షకులు అందరికీ కూడా నమస్కారం, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి పగని పెంచుకున్నప్పటికీ కూడా వాళ్ళకి పతనానికి నాంది తప్ప అది ఎక్కడా కూడా బాగుపడినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే కల్మషం లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్వలాభం కంటే కూడా రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రజల కోసం పాటుపడేటువంటి మానవతావాది పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఇది ముద్రగడ పద్మనాభం గారు అర్థం చేసుకుని ఉంటే ఇంతవరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదండి. కాకపోతే అలాంటి వ్యక్తి పిఠాపురం కాన్స్టిట్యున్సీ వచ్చి పోటీ చేస్తున్నారు అని అంటే ఇక్కడ సామాజిక వర్గాన్ని మాట్లాడుతున్నానని కాదండి. ఎంత అనుకున్నా అనుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే కాపు సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తి. మన పుట్టుక ఎప్పుడు కూడా మన పుట్టుకను మర్చిపోము, ఏ కులంలో పుట్టామన్నప్పుడు కూడా. అన్ని కులాలని కలుపుకొని ముందుకు వెళ్ళి ఒక మానవతావాదిగా ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి పిఠాపురం కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తుంటే తల్లి తరవేమని పిలుపునిచ్చింది ఈ ముద్రగడ పద్మనాభం గారు కాదా అండి? ఆయన వ్యక్తిగత జీవితాన్ని, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ తీసుకొచ్చి మాట్లాడింది ఎవరండి? పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆడబిడ్డలు, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకుని వచ్చి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడమంటే నోటుకు వచ్చినట్లు కూడా పెద్దరికాన్ని కూడా పక్కన పెట్టి సొంత బిడ్డల లాంటివి ఆడపిల్లల్ని మాట్లాడింది ముద్రగడ పద్మనాభం గారు కాదండి. అంటే ఇక్కడ నష్టపోయింది ఎవరు? వైసీపీకి ఎప్పుడు కూడా పనిచేసింది ఎవరు అన్నది ప్రజలకు తెలుసు, తేటతెల్లమైంది. ఇవాళ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో అత్యధికమైనటువంటి 70,000 పైచీలకు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గెలిపించుకున్నారు. అక్కడ కాపు సామాజిక వర్గం ఒకటే లేదు కదా, అన్ని సామాజిక వర్గాలు కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు. బహుశా కృష్ణవేణి గారు, బహుశా మీకు తెలియదు కాదు, అంత మెజారిటీ పిఠాపురం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. అంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయలే. జన సైనికులు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆశించారు బట్ ఎక్స్పెక్ట్ చేయలే. ముద్రగడ పద్మనాభం ఎఫెక్ట్ కూడా ఈ మెజారిటీకి కారణమేమో. ఎందుకంటే అంత వ్యతిరేకత ముద్రగడ మీద ఉన్నప్పుడు అది పవన్ కళ్యాణ్కి ప్లస్ అయింది, ఆ మెజారిటీ రావడానికి కారణమైంది కాదంటారా? వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి గురించి చర్చ లేదండి. వాళ్ళు చర్చ ఎందుకు తీసుకొచ్చారన్నది కూడా మీకు చెప్తానండి. ఎందుకంటే నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఏమన్నా జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటంటే అంబటి రాంబాబు స్పందిస్తాడు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు స్పందిస్తారు. ఎందుకంటే వీళ్ళు వైసీపీ పాలేరులా పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా బాగా ఉపయోగించుకునేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు చెప్పారు మనకి 2015 నుంచి 16లో కాపు ఉద్యమం రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమ నేతగా చాలా వర్క్ చేశారు అనేసి. ఒక కాపు నేతగా ఒక ముద్రగడ గారు ఒక మంచి పని చేస్తుండొచ్చు ఆ రోజు, కానీ అది ఎవరికి ఉపయోగపడిందండి? ఆ రోజు కాపు నాయకుల మీద రైలు తగలు పెట్టారనేసి కేసులు పడి కాపు నాయకులు ఇలాంటి విధ్వంసకారులు, కాపులు ఇలాంటి విధ్వంసాలు సృష్టించేటువంటి వ్యక్తులని ఆ మచ్చ ఇప్పటికే కూడా కాపు జాతి మీద పడి ఉంది కదండి రవిశంకర్ గారు. కాకపోతే అది అంతా ఉపయోగించుకున్నది, అదంతా బాగుపడింది. అయాల అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉపయోగించుకుంది, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉపయోగించుకున్నారు. నిన్న ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి 500 కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని గురించి అయితే మాత్రం ఇవాళ అంబటి రాంబాబు వచ్చి ఇక్కడికి వాలిపోయాడు. వెంటనే ఎందుకు వాలిపోయాడు? ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం నైట్ మీద వచ్చేసేసి ఈయన ముద్రగడ గారి పేరు మార్చుకున్నప్పుడు వచ్చి ప్రశంసించచ్చు కదండి. ఎందుకు వచ్చాడు అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఆపదలో ఉండిపోయాడు, ఆయన చేసినటువంటి అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి మాత్రమే. డైవర్ట్ ఎంతకాలం చేయగలుగుతారు? నిన్న